ఎంజీరావు గారు, ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పిలువబడే వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి. సో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో విగ్రహావిష్కరణలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడు నుంచి నివాళులు ఎక్స్పెక్ట్ చేయలేం. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అయితే రంగాకు నివాళులు అర్పించని పరిస్థితి. కానీ వంగవీటి మోహన్ రంగా అభిమానులు 1,00,000 మంది కలిసి ఈరోజు విశాఖలో రంగానాడు అనే ఒక కార్యక్రమాన్ని, ఒక సభను నిర్వహించబోతూ ఉన్నారు. అసలు ఈ రంగానాడు వెనుక ఎవరున్నారు ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ ఉందా, లేకపోతే జనసేన ఉందా? ఎందుకంటే దానిలో చాలామంది జనసేన సింపథైజర్స్ ఉన్నారు. లేకపోతే వైసీపీ ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏంటి ఈ రంగానాడు తర్వాత కాపుల్లో ఒక చైతన్యం వస్తుంది, అది రాజకీయంగా 2029 ఎన్నికలకు నాంది పలుకుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఈ రంగానాడు వెనక ఏదో ఒక పొలిటికల్ పవర్ ఉంది. ఆ పవర్ ఏంటి, ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు రంగానాడు ఏది 37వ వర్ధంతికి సంబంధించి, ఏది వంగవీటి మోహన్ రంగాకి సంబంధించి వైజాగ్లో ఈ మీటింగ్ గుర్తుపెట్టుకోవాలి. అది వైజాగ్ కేంద్రంగా జరగడం వెనకాల ఏదైనా రాజకీయ ప్రోద్బలం ఉందా అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి వల్ల ఎవరికి నష్టం జరిగింది? వైఎస్ఆర్ ప్రభుత్వం రాకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి రాకుండా ఆపగలిగిందే ఈ కూటమి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా టీడీపీతో కలవడం వల్ల, లేకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చే ఉండేదండి. ఆ ప్రస్తుత అప్పుడు డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు రంగానాడు, దీన్ని యొక్క వంగవీటి మోహన రంగా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కమ్యూనిటీకి, ఆ సామాజిక వర్గానికి వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి ఒక దైవం. ఈ విషయంలో ఎటువంటి ఎవ్వరికి అభ్యంతరం అవసరం లేదు. తర్వాత పద్మనాభం గారు ఉంటారు, ముద్రగడ పద్మనాభం. ఈ విషయాలు కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన పేరు మనకు అంతగా వినపడడం లేదు. కాబట్టే ఈ ఆశా కిరణ్ ద్వారా ఇప్పుడు వంగవీటి మోహన్ రంగాకి గుర్తింపుని మళ్ళా అందరిలో తీసుకొచ్చి చైతన్యాన్ని తీసుకురావాలా, సామాజిక చైతన్యం ఆ సామాజిక వర్గంలో అనేది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. 2, వంగవీటి ఆశా కిరణ్ అంటే ఇప్పుడు ఈవిడే రాజకీయ రంగ ప్రవేశం చేయడం. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ గారు పొలిటికల్గా అంత యాక్టివ్గా లేరు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా అంతగా అప్పుడప్పుడు తెలియదు. కొన్ని పార్టీలు మారడం, ఆయనకి ఒక పదవి ఇవ్వడం, ఒక ఎంపీసీ, ఒక ఎమ్మెల్యే పదవులు అద్భుతం రావడం కూడా మనకేం రావడంలా. అంటే వంగవీటి మోహన రంగా లాంటి వాళ్ళ కొడుక్కి అసలు రాజకీయ ప్రాముఖ్యత లేకపోవడం ఏంటి అనేది ఒక జీర్ణించుకోలేని విషయం అనమాట. ఇప్పుడు ఆశా కిరణ్ ద్వారా ఇది భర్తీ చేయడానికే ఈ రంగానాడు అనేది నిర్వహిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహాలు లేదు. మరి ఆశా కిరణ్ గారు ఆవిడే వస్తుందా, ఆవిడ వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. మనం దీని మీద చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్, రాజకీయ సమీకరణాలు అక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూస్తే మనకు కొంచెం వస్తుంది. మరి ఆశా కిరణ్ గారు ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 13 సంవత్సరాలు ఉండి తర్వాత ఏదో కొన్ని సంవత్సరాల క్రితం మళ్ళీ రావడం జరిగింది, ఇక్కడ స్థిరపడడం జరిగింది. కానీ రాధాకృష్ణ గారు ఇప్పుడు హైదరాబాద్ రావడం, జూబ్లీ హిల్స్లో ఆయన స్థిరపడిపోవడం జరిగిపోయింది. సో రాధాకృష్ణ గారు ఇక రాజకీయంగా ఆయన ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత వస్తుందా అంటే వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి వారసుడుగా ఈవిడ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈవిడికి పదవి ఆశించి వస్తున్నారా, లేకపోతే వంగవీటి మోహన్ రంగా గారిని ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ వెళ్ళడమా అనేది ఇక్కడ మనకు అర్థం అవడం లేదు. కానీ ఆవిడకైతే పదవి ఆశిస్తున్నారు అనేది తెలుస్తుంది. మరి వైసీపీ ఈవిడి రంగానాడు నిర్వహించడం వెనకాల ఏమైనా ఉన్నారా అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ ఒకటి ఏంటంటే, టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్లే వైసీపీ ఓడిపోవడం జరిగింది. ఈ విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే కూటమి అనేది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఇటు పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి, టీడీపీకి ఏదన్నా అభ్యంతరాలు, ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి విడిపోతారంటే అలాంటి పరిస్థితి ఏం కనపడడంలే. ఇప్పటికీ సిమెంటింగ్ అనమాట, ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది కూటమి. ఒక అద్భుతంగా పనిచేస్తుంది. వచ్చే ఎలక్షన్ కూడా ఈ కూటమిలో ఎటువంటి విభేదాలు వస్తాయని ఎవ్వరూ చెప్పలేరు. అంటే విభేదాలు రావు, మళ్ళీ కూటమి అలాగే బలంగా ఉంటుంది. అంటే వైసీపీ ఎప్పుడు రాజకీయ సమీకరణాలు ఉంటాయి, రాజకీయ చదరంగం ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగించిందా ఆశా కిరణ్ ద్వారా
ఏదైనా ఆశ కలిగిందా అనేది మనం గమనించాలి. ఇలా గమనించే ముందు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లివింగ్ పెద్ద నాయకుడు అనమాట. ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో ఇంకొక పెద్ద నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు తర్వాత అంతటి ఒక పేరు ప్రఖ్యాతులు గల ఇంకొక నాయకుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నారు? వైసీపీలో ఉన్నారు. మరి ఈయన వల్ల ఏదైనా జరుగుతుందా? ఇంకా చాలా మంది నాయకులు వైసీపీలో ఉన్నారు. మరి వీళ్ళ ద్వారా ఇప్పుడు ఆశా కిరణ్ ద్వారా రంగానాడు అనేది ఇప్పుడు వైసీపీ జగన్ వదిలిన అస్త్రంగా చెప్పుకోవచ్చండి. దీన్ని మనం రిజెక్ట్ చేయలేం. అంటే జగన్ వదిలిన అస్త్రం అని కూడా మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు వెంటనే మనం ఏం చెప్పలేం. అసలు ఈ మీటింగ్ వెనకాల ఇంత అతిపెద్ద మీటింగ్, ఇప్పుడు ఏపీ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చగలిగే ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళింది అనుకోండి, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి. అంటే వచ్చే ఎలక్షన్ నాటికి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ లోపు వాళ్ళు ఇంకా బిల్డప్ చేసుకుంటూ వెళితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చగలిగే అంత ఒక పొటెన్షియల్ మీటింగ్ జరుగుతుంది రంగానాడు ఇప్పుడు వైజాగ్లో జరిగేది. మరి దీని వెనకాల వైసీపీ ఉందనేది ఇప్పుడు ఏమీ చెప్పలేం. కానీ ఉండే అవకాశాలు మనం రిజెక్ట్ చేసే అవకాశాలు ఇక్కడ లేవు అనేది కూడా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, జనసేనకి సంబంధించి వంగవీటి మీరు అన్నట్టు వంగవీటి మోహన్ రంగా గారికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దానికి ఉదాహరణే రాధాకృష్ణ గారికి ప్రాముఖ్యత లేకపోవడం. ఇప్పుడు ఆ విషయం ఆధారం చేసుకుని ఆశా కిరణ్ గారు వచ్చి వంగవీటి మోహన్ రంగా గారిని పేరు ఆదర్శంగా చేసుకుని ఆయన సుప్రీం సాక్రిఫైస్ చేశారు ఆ సామాజిక వర్గానికి. మరి ఆ ఫీలింగ్ అనేది, ఆ ఒక్క కృతజ్ఞతా భావం అనేది ఆ సామాజిక వర్గంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది పచ్చబొట్లు పొడుచుకుని ఇప్పటికీ ఎంతోమంది ఉంటారన్నమాట, లక్షలాది మంది ఉంటారు. మరి దాన్ని ఆసరా చేసుకుని వంగవీటి మోహన్ రంగా గారి వారసత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ సామాజిక వర్గంలో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయా అంటే మనం దాన్ని కూడా రిజెక్ట్ చేసేది. ఆవిడ కొత్త పార్టీ పెట్టి తర్వాత వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా మనం పరిశీలించాం. మరి ఆశా కిరణ్ గారికి సంబంధించి ఇప్పుడు టీడీపీలోకి వెళ్తుందా లేకపోతే జనసేనలోకి వెళ్తుంది? ఎందుకంటే ఆవిడకి ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనే ఒక కోరిక ఉండి పదవిని ఆశించాలనే కోరిక ఉందనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలిసిపోతుంది. మరి జనసేనలో టికెట్ పొందే అవకాశాలు ఉన్నాయంటే కనపరచడం, టీడీపీలో పొందే అవకాశాలు ఉన్నాయంటే అక్కడ మరి వైసీపీలో పొందే అవకాశాలు ఉన్నాయంటే అక్కడ కనిపిస్తుంది. లేదా ఆవిడ కొత్తగా పార్టీ పెట్టాలి. అంటే కొత్తగా పార్టీ పెట్టినా మళ్ళీ ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి వైసీపీ వారు. కాబట్టి జగన్ వదిలిన ఒక అస్త్రంగా ఈవిడ్ని చెప్పొచ్చు రంగానాడు అనేది ప్రస్తుతం బట్టి తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో ఇంకా ఎక్కువ తెలిసే అవకాశాలు మనకు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం.